కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తాళరేవ మండలంతో పాటు చుట్టుపక్కల 7 మండలాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న భీమాబాయి మహిళా మండలి సేవలు అభినందనీయమని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట సుబ్బరాజు పేర్కొన్నారు. తాళరేవలోని మహిళా మండలి కేంద్ర కార్యాలయంలో జరిగిన రోగ నిరోధక శక్తి లోపించిన బాధితులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మరి భీమాబాయి మహిళా మండలి తరఫున ఏదైతే ముందో తుఫాను వచ్చిందో దాంట్లో భాగంగా మరి నందివర్ధన్ గారు వాళ్ళ టీము కూడా ఈరోజు సుమారు 619 మందికి 6-7 మండలాల్లో ఉన్న ఏదైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉందో అటువంటి వాళ్ళని ఎంపిక చేసి వారందరికీ కూడా 840 రూపాయలు వాల్యూ చేసే కిట్స్ మరి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషం. భీమాబాయి మహిళా మండలి కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసి ఏదైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉందో మహిళా మండలి ఆధ్వర్యంలో మోంతా సైక్లోన్కి ఎఫెక్ట్ అయినటువంటి వ్యాధి నిరోధక శక్తి లోపించిన వారికి ఎవరైతే ఉన్నారో తాళరేవు, కాజులూరు, ఐపలవరం, రామచంద్రాపురం, కాకినాడ రూరల్ మండలాల్లో ఉన్నటువంటి 619 మందిని మేము గుర్తించి వారికి న్యూట్రిషన్ కిట్లను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది భీమాబాయి మహిళా మండలి ద్వారా. ఈ భీమాబాయి మహిళా మండలి కిట్లు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు పాట్ల బుచ్చిబాబు గారు కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వివిధ నాయకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 800 రూపాయలు విలువ చేసే కిట్ను రైసు, బెల్లం, గోధుమ పిండి, నూనె, వంట నూనె తదితర వస్తువులను కలిపి మేము సోడిపిండి ఇవన్నీ కూడా కలిపి ఎవరైతే వ్యాధి నిరోధక శక్తి లోపించినటువంటి వారు